వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రోహన్ హాస్పిటల్లో 25వ వార్షికోత్సవ వేడుకలు నేడు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు జడ్జ్ నీరజ, బిఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బిఎన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ అనమల్ల శ్రీదేవి నరేష్ మీడియాతో మాట్లాడుతూ తమ హాస్పిటల్ 24 సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేవి పుత్రిక అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తమ హాస్పిటల్లో డెలివరీ ద్వారా పుట్టే ఆడ శిశువులకు నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. సమాజంలో ఆడపిల్లల పట్ల కొనసాగుతున్న వివక్షను తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఆడపిల్ల పుట్టిన ప్రతి కుటుంబం ఆనందంగా, గర్వంగా భావించేలా ఈ కార్యక్రమం ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా అదనపు జడ్జ్ నీరజ మాట్లాడుతూ ఇలాంటి సామాజిక బాధ్యతతో కూడిన నిర్ణయం ఎంతో ప్రశంసనీయమని అన్నారు. ఇతర ఆసుపత్రులు కూడా ఇలాంటి కార్యక్రమాలను అమలు చేస్తే సమాజానికి మరింత మేలు జరుగుతుందని పేర్కొంటూ రోహన్ హాస్పిటల్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. మనకి మంచి సందేశం ఇచ్చిన చీఫ్ గెస్ట్ నీరజ గారు, జడ్జి గారికి మరియు బిఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బిఎన్ రావు గారికి, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి మరియు మా ఫ్రెండ్స్ అండ్ బంధుమిత్రులకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఈ 25th యానివర్సరీ గిఫ్ట్ దేవి పుత్రిక ఇనాగరేషన్ సెరమనీకి నన్ను ఇన్వైట్ చేసినందుకు డాక్టర్ నరేష్ గారికి మరియు శ్రీదేవి గారికి ఐ కంగ్రాచులేట్ దెమ్. మామూలుగా చాలా హాస్పిటల్స్ వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ ట్రీట్మెంట్ మీద ఇస్తున్నారు. కానీ రోహన్ హాస్పిటల్ వాళ్ళు 25th యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా ఒక ఎక్సలెంట్ గిఫ్ట్ కరీంనగర్ టౌన్ పీపుల్కి ఇస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. ఎక్స్పెక్టింగ్ మదర్స్ కరీంనగర్లో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి థాట్ మనం సొసైటీ మనకు చాలా ఇచ్చింది. సొసైటీకి కూడా మనం తిరిగి ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ నరేష్, పావని, శ్రీదేవి గారు ఈ గిఫ్ట్ ఇస్తున్నందుకు అది వేరే హాస్పిటల్స్ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మనం గర్ల్ చైల్డ్ అమ్మాయి పుట్టిందంటే ఎంతో భారంగా ఇవాళ కూడా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి నూతన స్కీమ్స్లో చాలా హాస్పిటల్స్ వస్తే పేరెంట్స్కి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఒక గర్ల్ చైల్డ్ని సేవ్ చేసినట్టు ఉంటుంది. ఒక గర్ల్ చైల్డ్ని మనం సేవ్ చేస్తే ఒక కుటుంబాన్ని సేవ్ చేసినట్టు. సో ఇలాంటి ఎక్సలెంట్ గిఫ్ట్ వాళ్ళు సక్సెస్ఫుల్గా 25 years యానివర్సరీ సెలబ్రేషన్స్లో ఇస్తున్నందుకు రోహన్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ఓనర్స్ అండ్ స్టాఫ్ I congratulate them and I wish them all the best. Thank you. చీఫ్ గెస్ట్గా వచ్చిన శ్రీమతి నీరజ గారు, డిస్ట్రిక్ట్ థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ హెడ్ సెషన్స్ జడ్జ్ కరీంనగర్, డాక్టర్ బిఎన్ రావు గారు, బిఎన్ రావు ఫౌండేషన్ అండ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అండ్ మా శ్రేయం గారికి స్వాగతం. ఈరోజు ఈ సంవత్సరం మా హాస్పిటల్ 24 years అయింది. 25th యానివర్సరీ ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఏదైనా మహిళలకు ఏదైనా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ దేవి పుత్రిక అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు నుండి 1 year వరకు మా హాస్పిటల్లో డెలివరీ అమ్మాయి పుడితే నార్మల్ డెలివరీ కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, వాళ్ళకి
డెలివరీ ఛార్జెస్ ఫ్రీగా చేస్తున్నాం. ఎందుకంటే ఈ అమ్మాయి అనగానే అమ్మాయి పుట్టింది, ఎస్పెషల్లీ సెకండ్ చైల్డ్ పుట్టింది అనగానే చాలా భారంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళని చదివించడం ఒక ఖర్చు, చదివించి డౌరీ పెళ్లి చేయడం ఒక ఖర్చులాగా భావించి వాళ్ళంతా బర్డెన్ లాగా ఫీల్ అవుతారు. అంటే మనం ఇది చేయడం వల్ల ఏదో కొంచెం అవేర్నెస్ తెప్పించడం కొంచెం హెల్ప్ అవుతుందని మేము ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్, సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఈ సందర్భంగా మమ్మల్ని ఆదరించిన పేషెంట్కి మా శ్రేయర్ పేషెంట్కి ఇన్ని సంవత్సరాలు ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. నమస్కారం. ఈరోజు ఈ దేవి పుత్రిక మేము తీసుకున్న ఇనిషియేషన్ అంటే 24 సంవత్సరాలు అయిపోయి 25 సంవత్సరాలకి ఈ సంవత్సరం ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకున్నాం. అది ఎందుకంటే మా హాస్పిటల్ ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ హాస్పిటల్. మేము పెట్టినప్పటి నుండి ఉమెన్ ఓరియంటెడ్, ఈ బిల్డింగ్ పెట్టినప్పటి నుండి కూడా హైరీస్ ప్రెగ్నెన్సీ అన్ని ఉమెన్ కోసం ఐసీ దగ్గర అన్ని పెట్టడం జరిగింది. సో దానికి వాళ్ళందరినీ మమ్మల్ని మా ఇచ్చిన సదుపాయాలు ఉపయోగించుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఎస్పెషల్లీ ఉమెన్కి ఏదైనా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ 25 సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం కదా, ఇది మంచి అకేషన్ అనిపించి ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇదే సొసైటీలో ఏంటంటే ఆడపిల్ల పుట్టిందంటే మేము చూస్తాం కాబట్టి చెప్తున్నాము. అంటే ఒక పేషెంట్ వాళ్ళు వచ్చేసి కానీ ఐవీఎఫ్ ద్వారా అబ్బాయిని మీరు పుట్టించగలరా అనే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇంకా ఎంత వివక్ష ఉంది అమ్మాయి అనేది అలా ఉంది. సో అందు గురించి బేబీ పుట్టగానే అమ్మాయి అనేది కొంచెం ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ చాలాసార్లు వింటాము. అందులో సెకండ్ ఐ థింక్ పక్క. సో అందు గురించి వాళ్ళకి ఈ బేబీ పుట్టగానే కనీసం ఈ మేడం ఛార్జెస్, హాస్పిటల్ ఛార్జెస్ కొంచెం తగ్గిస్తే వాళ్ళకి అదొకటి మేడం బేబీ వచ్చుడే ఒక ఫైనాన్షియల్గా కొంచెం ఒక హ్యాపీనెస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఇది నెక్స్ట్ ఇయర్ మా 25th యానివర్సరీ వరకు కంటిన్యూ చేస్తాము. సో దీన్ని అందరూ చేసుకొని ఈ సందర్భంగా ఈ స్పెషల్ ప్రోగ్రామ్కి మేము ఎవరైతే పిలిస్తే బాగుంటుంది అనుకుంటే డిస్ట్రిక్ట్ జడ్జి గారు మాకు ఆలోచన వచ్చింది, మా ఫ్రెండ్ చెప్పారు. సో వాళ్ళు పెద్ద మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉమెన్ వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ ఆవిష్కరిస్తే కొంచెం సొసైటీలో కూడా ఒకలాంటి మెసేజ్ పోతుంది. ఉమెన్ అంటే గ్రో టు ఎనీ ఎక్స్టెంట్, వాళ్ళు ఎంత అధికంగా వెళ్ళగలరు, ఎంత పైగా వెళ్ళగలరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అనేది మంచిగా చదివించేసి ఇస్తే వాళ్ళే పైకి వెళ్ళిపోతారు. సో అనే ఉద్దేశంతో మేడం గారిని పిలవడం జరిగింది. మేడం వచ్చారు, మంచి టైం స్పెండ్ చేశారు, మనకు మంచి మెసేజ్ ఇచ్చారు. అలాగే డాక్టర్ బిఎన్ రావు గారు, వారు బిఎన్ రావు గారు ఫౌండేషన్ ద్వారా ఎనిమియా ఫ్రీ క్యాంపులు నిలబెట్టారు, మీ అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చుడే కాకుండా కుట్టు మిషన్లు కుట్టు రకరకాల ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో వారు కూడా వస్తే ఉమెన్కి ఎవరైతే చేస్తున్నారో ఉపయోగపడుతుంది వాటికి చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇంత టైం స్పెండ్ చేసి మా హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ చీఫ్ గెస్ట్ ఏ నీరజ గారికి, అడిషనల్ జడ్జ్ మరియు బిఎన్ రావు గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ, మా హాస్పిటల్ స్టాఫ్కి, ఫ్రెండ్స్ అండ్ మా శ్రేయాభిలాషులు, మా రిలేటివ్స్ అందరికీ ఈ 24 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా వెన్నంట నిలిచిన మా పేషెంట్లందరికీ మరి ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.